శ్రీ అనగాష్టమి వ్రత కథ. అనగాష్టమి వ్రతమహత్య వర్ణనము శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలో ఉత్తర పర్వంలో ఉన్నది. దీపకుడు తన గురువు గారికి నమస్కరించి ఈ విధంగా అడిగాను: ఓ గురుదేవ, పూర్వం జంబుడను దైత్యుడు దేవతలను ఓడించనని, తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించనని విన్నాను. అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసనా, లేక యోగ బలముచే జయించనా? నా ఈ సందేహమును నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చేయవలసినది. అందులకు శ్రీగురుడు ఈ విధంగా పలికెను: ఇదే ప్రశ్నను పూర్వం యుధిష్ఠిరుడు వాసుదేవుణ్ణి అడుగగా, శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు నేను చెబుతాను, శ్రద్ధగా వినుము అనెను. దత్తవతారం. శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను: బ్రహ్మపుత్రుడైన అత్రి మహాతేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయ గొప్ప పతివ్రత. వారికి కాలాంతరము